మీకు అట్లా బాధ అనిపిస్తుంది ఏమన్నా? అనిపిస్తుంది. ఎందుకంటే డెఫినెట్లీ మనం షెడ్ వేస్తాము, పనులు డెకరేషన్ చేస్తాం, తీసేటప్పుడు కొంచెం ఫీల్ అనేది మనం పెయిన్ అవుతాం కదా. సో అట్లా ఉంటది. అలా మీకే ఉంటుంది అట్లా బాధ? ఉంటది కదా, ఎవరికి ఉండదు చెప్పండి. ఇప్పుడు ఇంతమంది చెప్పినప్పుడు మనకు కూడా ఉంటది కదా, అరే 11 రోజులు నిష్టగా పూజ చేసినాం, ప్రసాదాలు పెట్టినాం, అందరికి ప్రసాదాలు పంచినాం, అన్నదానం చేసినాం. సో అది అది మీకు ఆల్రెడీ ముందే చెప్పిన, అదొక బాండ్ క్రియేట్ అవుతుంది. సో అది లాస్ట్ డే రోజు మనం నిమజ్జనం చేసేటప్పుడు మనకు అదొక సాడ్ ఫీలింగ్ ఉంటది కదా. యా, బాధ అనిపిస్తుంది. ఇది మేము ఎప్పటి నుంచో అనుకుంటున్న ఇదే మాట. అంటే మా బేసిక్గా మేము అనుకున్న థీమ్ కానీ మా అందరిలో ఉన్న ఒకటే ఆలోచన ఏంటంటే, మా రాబోయే జనరేషన్కి మేము చెప్పాలనుకుంటుంది కూడా, గణేషుని పెట్టడము సెలబ్రేట్ చేయడం అనేది ఇది కాంపిటీషన్ కాదు. నీ గణేష్ పెద్ద, నా గణేష్ పెద్ద, నీకంటే ఎక్కువ తీయాలి. ఇప్పుడు మనకంటే పక్క గణేష్ వాళ్ళు ఎక్కువ పెట్టినప్పుడు మనం ఈగోయిస్టిక్ ఉండకూడదు. అంటే ఇది మాకంటే ఎక్కువ పెట్టరు కుళ్ళు, మేము ఇంకా పెట్టాలి. కాంపిటీషన్ ఉండదు. ఇది ఎవరితో కొట్లాడుతున్నాం, ఎందుకు కొట్లాడుతాం, దేనికని కాంపిటీషన్? ఇది ఒక గణేష్ని మనం అందరం పెట్టుకునేది దేనికి? మనం అందరం ఒక నిష్టతో ఉండడానికి, ఒక బాండ్ క్రియేట్ కావడం, మనందరం మధ్యలో మనం ఎంత యూనిటీగా ఉన్నామని చెప్పేసి వేరే వాళ్ళకి చెప్పడానికి. ఆ యూనిటీని పక్కన పెట్టేసి మనలో మనమే కొట్లాడుకొని, ఇది గణేష్ పెట్టిన వాళ్ళకంటే ఎక్కువ పెట్టాలి, వేరే గణేష్ పెద్దగా ఉంటే వాళ్ళకి పోనీకే ఛాన్స్ ఇవ్వకూడదు, వాళ్ళని ముందు పంపించేసి మనం వెనకాల పోవాలి. ఇట్లాంటి ఐడియాలజీ అనేది రాబోయే జనరేషన్స్ ఏదైతే ఉంటుందో ఇది పక్కన పెట్టేసి చూసారు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి